అగ్గిపెట్టెల కంపెనీ అండర్ గ్రౌండ్ లో బాంబుల ఫ్యాక్టరీ పెట్టించావు. చిన్నపిల్లని కిడ్నాప్ చేయించి వాళ్ళ చేత బాంబులు తయారు చేస్తున్నావు. నీ బుర్రే బుర్ర పెదనాన్న. చేతులు బొబ్బలెక్కుతున్నాయి, కళ్ళు మంటలు పడుతున్నాయి. కాస్త వెరీ గుడ్. ఎవరి మీద దయాదాక్షిణ్యాలు చూపించకు. పని చేయకపోతే పస్తులుంచు వెతవల్ని. ఓకే సార్. ఏంటి ఇలా వచ్చారు? వెంటనే గుడిసెలు ఖాళీ చేయాలని నోటీసులు పంపించారు బాబు. ఎందుకు? గవర్నమెంట్ ఆ తలాన్ని ఎవరికో అమ్ముతున్నారట బాబు. అన్యాయం. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళని ఖాళీ చేయించే హక్కు ఎవరికీ లేదు. అందుకే మీకు మొరపెట్టుకుందామని వచ్చాం బాబు. మీరు ధైర్యంగా ఉండండి. ఎలా ఖాళీ చేయిస్తారో నేను చూస్తాను. భార్గవ్ బాబు, భార్గవ్ బాబు, ప్రజల మనిషి, పీడిత జన నాయక, ప్రజల మనిషి భార్గవ, స్వాగతం సుస్వాగతం. నీ స్వాగత సత్కారాలు అందుకోవడానికి రాలేదు. మరెందుకు? మేయర్గా గెలిచే ముందు లేబర్ కాలనీ ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల విషయం గుర్తు చేయడానికి వచ్చాను. వాగ్దానాలా? ఏం చేశామండి? గుర్తులేదే. మేయర్ కాగానే పేదలకు పట్టాలు ఇప్పిస్తామని ప్రమాణం చేశారు. గెలుపు కోసం ఎన్నో చేస్తుంటాం, అవన్నీ అమలు చేయడానికి కాదు. ఏరు దాటాక తప్పతగలయటం నీ అలవాటు కావచ్చు మేయర్. ఇచ్చిన మాట మర్చిపోయిన వాళ్ళని నడి బజార్లో నిలదీయటం నా స్వభావం. ఉరకలు వేసే ఉడుకు రక్తానికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆ దరిద్రుల విషయం వదిలి నీకేం కావాలో చెప్పు. మిస్టర్ విశ్వనాథ్, డబ్బు లేని వాళ్ళకన్నా అన్నీ ఉండి సంస్కారం లేని నీలాంటి వాళ్ళే నిజమైన దరిద్రులు. భార్గవ్, నువ్వు ఉన్నది నా ఆఫీసులో ఉన్న సంగతి మర్చిపోకు. జనానికి ఇచ్చిన మాట మీరు మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నాను. తలుచుకుంటే ఏమైనా చేయగల మాకు నువ్వు నీ జనం ఒక లెక్క కాదు. ఆ లేబర్ కాలనీ స్థలాన్ని మేమే ఆక్రమించుకోబోతున్నాం. నెవర్. 20 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకున్న వాళ్ళని ఖాళీ చేయించే హక్కు ఎవరికీ లేదు. చేతనైతే ఆపుకో. మా ధనం గెలుస్తుందో మీ జనం గెలుస్తారో తేల్చుకుందాం. భూపతి, మేయర్ పదవిని అడ్డం పెట్టుకుని అడ్డదారుల్లో నువ్వు సాగిస్తున్న చీకటి వ్యాపారానికి త్వరలోనే తెరపడుతుంది. లేబర్ కాలనీ విషయంలో అభిప్రాయం మార్చుకోకపోతే నువ్వు అసమర్థులనుకుంటున్న జనమే వాళ్ళ గూటిని కాపాడుకోవడానికి కాలరుద్దులవుతారు. పద్ధతి మార్చుకుంటే ప్రాణాలు దక్కుతాయి. మొండిగా ప్రవర్తిస్తే తలముండాలు ఎగిరిపోతాయి. ప్రజల మనిషిగా ఇదే నా ఆఖరి హెచ్చరిక. ఆ పిల్లలు నిలబడతాడు వేనాపురా. పిల్లలు వెనకనరా. మేమెక్కం, ఇది మా స్కూల్ వ్యాన్ కాదు. పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఇలాగే వస్తారని మా మమ్మీ చెప్పింది. మర్యాదగా ఎక్కకపోతే మక్కలేదంతాను. రండిరా. అది వాళ్ళ స్కూల్ వ్యాన్ కాదంటే బలవంతంగా తీసుకెళ్తారేమిటి? నువ్వేమో అడగడానికి. షటప్ గెటప్ అన్నావంటే నిన్నే సెటప్ చేస్తాను. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేశాడు. పదండి. రామయ్య బాబు, జేబులో పెన్ ఏమైందిరా? ఓసి దౌర్భాగ్యురాలా, నీ దొంగ బుద్ధులు పోనించుకున్నావు కాదు.
ఏదో చిన్నపిల్ల బాబు. ఈరోజు పెన్ను కొట్టేసింది, రేపు డబ్బే కొట్టేస్తుంది. నేను కొట్టద్దు, మీ పెన్ను నాకు తెలీదు. మరోసారి నా వస్తువులు ముట్టుకున్నావో నీ చేతులు నరికేస్తాను. చదువులంటే చదువు.